ముచుకుందుడు చూశాడు పరమాత్మని. చూసి చాలా ఆనందపడిపోయి వాసుదేవం సుదేవేశం ప్రణమ్య ప్రస్థితో వనం, అయినా నీ దర్శనమైంది, నాకు చాలు, ఇంకా ముచుకుందుడు నేను కృతార్థుడయ్యాను అనుకున్నాడు. ఆ ముచుకుందుడు వెళ్లి తపస్సుకు పోయాట అడవిలో. వాడి పని అయిపోయింది. వాడు కాలయవనుని చంపడం కోసమే ముచుకుందుడు. ఆ ముచుకుందుడిని లేపడం, ఈ కాలయవనుని అక్కడ తీసుకెళ్లడం, వాడి చేత సంపించడం వరకు కృష్ణ పరమాత్మ నడిపించారు కథ. ఆ తర్వాత ముచుకుందుడు శ్రీకృష్ణ స్వామి వారికి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయారు. జగామ ద్వారకాం కృష్ణ బలదేవ సమన్విత. ఈయన వచ్చిన పని అయిపోయింది కదా అని బలరామకృష్ణులు ఇద్దరు కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఉగ్రసేనుడు రాజుగా ఉన్నారు. చాలా అందంగా రాజ్య పరిపాలన చేస్తోంది. ఈ లోపుగా మహాలక్ష్మి అంశతో పుట్టినటువంటి రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ చరిత్ర విని ఆయనే భర్త కావాలి అనే ఉద్దేశంతో విపరీతమైనటువంటి తపస్సు చేస్తోంది. దాన్ని ఒక్క లైన్లోనే చెప్పేశారు. అహరద్ రుక్మిణీం కామం శిశుపాల స్వయంవర. శిశుపాలుడికి ఇద్దామని రుక్మిణి అనుకుంటున్నాడు. కానీ రుక్మిణి హరణం చేసి రుక్మిణి అమ్మవారిని పట్టుకుని పోయాక కృష్ణ పరమాత్మ ఆవిడ కోరిక మేరకు, ఆవిడ నాకు మీరే భర్తగా ఉండాలి, మిమ్మల్ని నేను సేవిస్తాను అనేటువంటి మాట సందేశం పంపించింది కనుక ఆవిడ యొక్క ప్రార్థన మేరకు రుక్మిణి మాతని కృష్ణ పరమాత్మ అపహరించి వెళ్ళారు. రాక్షసేన వివాహేన చక్రే దార విధిం హరిహి. ఆ దార వివాహం చేసుకున్నట్ట. ఏ వివాహం అంటే రాక్షస వివాహం. 8 రకాల వివాహాలు చెప్తారు మన వాళ్ళు. బ్రాహ్మము, ప్రాజాపత్యము, రాక్షసము, ఆసురము, గాంధర్వము, ఇలాగా. దానిలో రాక్షస వివాహంతో కృష్ణ పరమాత్మ రుక్మిణీ పరిణయం చేసుకున్నారు. తర్వాత మెల్లిగా కృష్ణ పరమాత్మ యొక్క అష్టమహిషులు అన్న యనమండుగురు పట్టపురాణులు. జనాభా చాలా మంది ఉన్నారు, 16,000 చిల్లర. అందరినీ కాకుండా యనమండుగురు పట్టపురాణుల్ని లిస్టులు ఇచ్చి వారి పేరు చెప్తున్నారు ఇక్కడ. అది వింటేనే పరమ పుణ్యం అని పేరు. కృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్రులు వాళ్ళందరూ. తత జాంబవతీం సత్యాం మిత్రవిందాం కాళిందీం లక్ష్మణాం భద్రాం నాగ్నచితీం శుభాం పృథక్ పృథక్ సమానీయ ఉపయేమే జనార్దన. వీళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నారు. వాళ్ళ పేర్లు అవి: జాంబవతీదేవి, సత్యభామాదేవి, మిత్రవిందాదేవి, కాళిందీదేవి, లక్ష్మణ, భద్ర, నాగ్నచితి, రుక్మిణితో కలిపి యనమండుగురు. ఈ యనమండుగురిని కూడా పెళ్లి చేసుకున్నట్టు ఆయన. అష్టావేవ మహీపాల పత్న్య పరమశోభనా. ఈ యనమండుగురే ఆయనకి పత్ని శబ్దంతో పిలువబడే వాళ్ళు, ధర్మపత్నులుగా పట్టపురాణులుగా ఉన్నవాళ్ళు. తకమా అందరూ ఆశ్రయించినటువంటి భార్యలు. అందరితోటి ధర్మపత్నులు అనే పేరు లేదు, అంచేత అష్టపట్టమహిషులు అనే పేరు. ఇప్పటికీ ఉడుపిలో 8 మఠాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ ప్రధాన ఆలయం మధ్యలో ఉంటే 8 ఆశ్రమాలు, 8 సోమవారాలు ఉంటారు. ఈ 8 సోమవారాల కథ ఏమిటి అంటే అష్టపట్టమహిషులకి ప్రత్యేకలు వీళ్ళు. వాళ్ళు ఒక్కొక్క ఏడాది ఆ కృష్ణ పరమాత్మను సేవిస్తూ ఉంటారు. మా పర్యాయం అంటే ఈసారి ఇప్పుడు మా కృష్ణుడు మా వంతు అని. అలాగా ఈ ఏడాది అంతా మేము సేవిస్తాం. మళ్ళీ ఏడాది ఇంకో ఆవిడ దగ్గరికి అలా 8 పర్యాయత్వాన్ని తిరుగుతూ ఉంటారు. ఆ అష్టపట్టమహిషులకి ప్రత్యేకలుగా 8 మఠాలు ఉన్నాయి. 8 మఠాలకి మధ్యలో కృష్ణ పరమాత్మ స్వయంగా కృష్ణాశ్రమం అని ఉడిపి కృష్ణుడు బాలకృష్ణుడు ఉన్నాడు. దాని చరిత్ర కూడా చాలా విచిత్రంగా చెబుతారు. మనకి ఉడిపిలో కృష్ణ పరమాత్మ విగ్రహం ఎవరిది అంటే రుక్మిణి అమ్మవారు ఉపాధి విగ్రహం. కృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంటూ రుక్మిణీదేవి కృష్ణ విగ్రహం పెట్టుకుని పూజ చేసుకునేది. ఆ విగ్రహాన్ని సముద్రంలో పాడేశారట వాళ్ళు ఎవరో. ఆ పాడేస్తే అది మధ్వాచార్యుల వారికి దొరికి దాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు అని వాళ్ళ కథ చెబుతారు అక్కడ ఉడిపి క్షేత్ర పురాణంలో. అలాంటి గొప్ప పరిస్థితుల్లో ఈ అష్టపట్టమహిషుల్ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత మెల్లిగా రుక్మిణి అమ్మవారికి కొడుకు పుట్టాడు. వాడి పేరు ప్రద్యుమ్నుడు అన్నాడు. రుక్మిణి ప్రాసూత రుక్మిణి పుత్రం ప్రద్యుమ్నం చారుదర్శనం. వాడికి మధుసూదనుడు జాతకర్మ చక్కగా అన్ని చేశాడు. చేసి జాతకర్మ నామకరణం చేసి బాగానే ఉంది అనుకునేసరికల్లా ఆ పిల్లాన్ని ఎవడో ఒకటి పట్టుకుపోయాడు. ఎవడు ఏమిటి అని వెతుక్కున్నారు. హృతోసం సూతికాగేహ. ఎవరు పట్టుకుపోయారంటే శంబరేణ బలీయసాని. శంబర మాయ, శంబరాసురుడు మహామాయ పన్ని దానిలో కృష్ణ పరమాత్మ కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడిని పట్టుకుపోయాడు, అపహరించిపోయాడు. అలా నీతస్య స్వపురీం బాలః మాయావత్యై సమర్పిత. ఆ శంబరాసురుడి భార్య మాయావతి ఆవిడికి ఇచ్చాడు. ఈ గురువుని తీసుకెళ్లి ప్రద్యుమ్నుడిని అపహరించి శంబరాసురుడు మాయావతికి ఇచ్చాడు. వాసుదేవుడు కంగారు పడ్డాడు. అయ్యో, నా దగ్గర నేను జగత్తుకంతటికి రక్షణ కల్పించే మనిషిని నా కొడుకుని ఎవడో పట్టుకుపోతే నేనేం చేయలేకుండా చేతులు ముడిచి కూర్చునే పరిస్థితి వచ్చింది. నా కొడుకు ఏమైపోయాడు అని బాధపడి తెలియలే. వాసుదేవుడికి కూడా శంబర మాయ తెలియకుండా ఉన్నంత మాయ అన్నమాట వాడు.
ఒకసారి ఎప్పుడో అనుకున్నారు మయ శంబర మారీచాదులు అందరూ మహామాయావిలో అనేవారు. భయుడు, శంబరుడు, మారీచుడు ఇలాంటి వాళ్ళందరూ మహామాయా నిష్ణాతులు వాళ్ళు. దానిలో శంబర మాయ చేత ఈ ప్రద్యుమ్నుడిని అపహరించిపోయేటవాడు. వాసుదేవుడు తన కొడుకుని ఎవరో పట్టుకుపోతే తనకి ఏమీ చేయలేక అమ్మవారిని శరణు వేడారు అని రాస్తున్నారు. అంటే అప్పుడేనా మధ్యలో అమ్మవారికి కాకపోతే ఇది దేవి భాగవతం కాదుగా కృష్ణ చరిత్ర అవుతుంది. అంటే దానికి దీనికి ముడెట్టడం కోసం మధ్యలో ఒకసారి అమ్మవారిని జ్ఞాపకం వస్తుంటుంది. జగామ శరణం దేవీ భక్తియుక్తేన చేతస వృత్రాసురాదయో దైత్యాహ లీలయైవయా హతాహ తతోసౌ యోగమాయాశ్చకార పరమాం స్తుతిం. ఆ యోగమాయా స్వరూపమైన జగదమ్మని ధ్యానం చేసి, తల్లి నువ్వే శరణు, నువ్వే చెప్పాలి, దీనికి నేనేమో అసమర్థుడిని అయిపోయాను అని ఎంత నేను మాతః యయా అతితపసా పరితోషితాత్వం ప్రాజ్ఞన్మని, చాలా నిన్ను ఎంతో తపస్సు చేసి నిన్ను ఎన్నో జన్మల పుణ్య ఫలంగా నాకు ఈ రకమైన వైభవం వచ్చింది, లోకంలో కీర్తి వచ్చింది, నాకు మంచి కొడుకు పుట్టాడు, వాడు ఎంత పుట్టిన తర్వాత అవతల పోయావు, ఇప్పుడు నన్ను వదిలేసావా, నన్ను మరిచిపోయావా తల్లి, నన్ను ఇవాళ నాకు ఇన్ని ఆ వైభవాలు కల్పించింది నువ్వే, ఇప్పుడు నా కొడుకు తప్పిపోతే నేను ఏమో తెలుసుకోలేని దురవస్థలో ఉన్నాను. సూచీగృహాద్ అపహతః కిలు బాలకః కేనాపి దుష్ట మనసాపి అథ కౌతుకాద్వా మానాపహారకరణాయ మమాద్య నూనం లజ్జా తవ అంబకలు భక్తజనస్య యుక్త. నువ్వే నాకేదో పరీక్ష పెట్టడం కోసం చేసి ఉంటావు తప్ప, లేకపోతే నా కొడుకుని పట్టుకుపోయేంత ధైర్యం ఇంకోటికి ఎవడుకుంటుంది? నాకు తెలియకుండా నా కొడుకుని సూతికాగ్రహంలోంచే పట్టుకెళ్ళిపోయేంత గొప్ప శక్తిమంతుడు ఎవరు ఉంటారు తల్లి? అంచేత దుర్గో మహాన్ అతితరం నగరి సుగుప్త తత్రాపి నేస్తి సదనంకిల మధ్యభాగే. దుర్గం చాలా గొప్ప కోట, పంచుకోట లాంటి కోట, దానిలో నా భవనం చాలా సురక్షితమైన ప్రదేశం, దానిలో మధ్య భాగంలో ఉన్నాను, అంతఃపురంలో కూర్చోబెట్టాను పిల్లల్ని, దానిలోకి పట్టుకుపోయాడంటే ఎవరు పట్టుకుపోతారు? దీన్ని పట్టుకుపోగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అంచేది ఇదంతా నీదలే మాయా తవైవ జనని ప్రకట ప్రభావ మే బాలక పరిహృత కుహకేన కేన. ఎవరో దుర్మార్గుడు నా కొడుకును అపహరించాడు, ఇదంతా నీ యొక్క మహామాయ. అంచేత తల్లి నువ్వు నన్ను అనుగ్రహించి రక్షించి నా కొడుకును నాకు ఇప్పించు. దీనికోసం నేను అనేక కోరికలు ఇస్తున్నాడు. యజ్ఞం కరోమి తమ తుష్టికరం వ్రతం వా దైవం పూజనం అది అఖిల దుఃఖహాత్వం. అన్ని దుఃఖాలు పోగొట్టే తల్లి నువ్వు కనుక నీకోసం ఏదైనా యజ్ఞం చేయమంటే చేస్తా, లేదా వ్రతం చేయమంటే చేస్తా, లేదా ఏదైనా దాన ధర్మాలు చేయమంటే చేస్తా. నీ సంతోషం కోసం నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను తల్లి. ఆ మాతః సుతోత్ర యది జీవతి దర్శయాసు త్వం వై క్షమా సకల లోక వినాశనాయ. సమస్త లోకాలకి దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వే సమర్థురాలివి కనుక నిన్నే శరణు వేడుతున్నాను తల్లి, నా కొడుకు ఆచూకి నాకు చెప్పు అని అడిగారు. చెప్తే ఏవం స్తుతా తదా దేవి కృష్ణేన అక్లిష్ట కర్మణ ప్రత్యక్ష దర్శనా భూత్వా తమువాచ జగద్గురుం. కృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆయనంతటి వాడు ఇలా బిడ్డిలా పడిపోయి కాళ్ళ మీద పడితే నాయన ఏం భయం లేదు నేను చెప్తానని ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆవిడ అనుగ్రహించి చెబుతోందిట. శోకం మాకురు దేవేశ నీకు శాపోయం తే పురాతన. నీకు శాపం ఉంది, ఆ శాపం వల్ల పుత్రుడు దూరం అయ్యాడు, ఇది ఎంతో కాలం ఉండదు. తస్య యోగేన పుత్రస్తే శంబరేణ హృతో బల. ఆ శాపయోగం చేతనే శంబరాసురుడు నీ కొడుకుని తీసుకెళ్లాడు. నీ కొడుకు సురక్షితంగా బతికే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి తీరుతాడు, అనుమానం లేదు. అతస్తే షోడశే వర్షే హత్వా తం శంబరం బలాత్ ఆగమిష్యతి పుత్రస్తే మత్ప్రసాదాత్ న సంశయ. నా అనుగ్రహం చేత నీ కొడుకు 16 ఏళ్ళు అయిన తర్వాత ఆ శంబరాసురుణ్ణి చంపి మళ్ళీ నీ దగ్గరికి సుఖంగా వస్తాడు. ఇది నీ శాపం యోగం జరిగింది వ్యవహారం, అంటే నీకేమీ నష్టం లేదు, సుఖంగా ఉండు అని చెప్పిందిట ఆ తల్లి. ఆవిడ అంతర్ధానం చెందింది. ఆవిడ పేరు చండిక, చండ విక్రమ అని రాసి ఇక్కడ చండికా పదాన్ని వాడారు. దీని తర్వాత గ్రంథంలో కలపడం కోసం. తర్వాత మహిషాసుర వధ వస్తుంది దీని తర్వాత కథలో, అక్కడ చండికాపరాదేవత అనే పేరు రావాలి కనుక ఇక్కడ ఆ పేరు ఇంతవరకు మహామాయ అనో భువనేశ్వరి అనో జగన్మాత అనో ఇలాంటి పేరుతో పిలిచారు. ఇక్కడ చండిక చండ విక్రమ అనే పేరుతో అద్భుతమైన పరాక్రమం కలిగిన చండికాపరాదేవత ఆయన అనుగ్రహించి ఈ రకంగా చెప్పారట. పుత్ర శోకాన్ని విడిచిపెట్టి సుఖంగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని. ఆ తర్వాత మళ్ళీ రాజుగారి సందేహాలు మళ్ళీ మామూలేక ఉండే, బాగానే చెప్పారు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టాడు ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ. వాడేమో పిల్లడు పోతే పది ఏమీ చేయలేక చదువుకొని కూర్చున్నాడా, వీడు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించమని అడిగాడా. ఇదేంటంటే ఏం కథ ఇది, ఎవడు వింటాడు? విష్ణుమూర్తి ఈ రకమైన స్థితి ఉంది అంటే ఎవడు ఒప్పుకుంటాడు? వైష్ణవాంశే భగవతి దుఃఖోత్పత్తిం విలోక్య నారాయణాంశ సంభూతో వాసుదేవ ప్రతాపవాన్ కథం సూతికాగారా ధృత బాల హరేరపి. శ్రీహరి కుమారుడు
ప్రద్యుమ్నుడు. వాడిని పట్టుకుపోయే సాహసం ఎవరు చేస్తారండి? పైగా సుగుప్త నగరే రమ్యే గుప్తేట సూచికాగ్రహే, ఎప్పుడు ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళాడు, అక్కడ ఎవరూ లేరు, అక్కడి నుంచి పట్టుకుపోయేటంటే అర్థం ఉంది. కానీ అలా కాకుండా మంచి కోటలో చాలా మంది అందరూ పహరా కాస్తూ ఉన్న కోట మధ్యలో వారి ఇంట్లో వారి బడగదిలో అమ్మ పక్కన పడుకున్నటువంటి కుర్రాన్ని పట్టుకోవడం, ఇది ఎలా జరిగింది అని. ప్రవిశ్య తేన దైత్యేన గృహీతోసౌ కథం శిశు, ఇది పట్టుకెళ్ళాడే అనుకోండి. పట్టుకెళ్తే మాత్రం వాసుదేవుడికి తెలియలేదా ఇది? నా జ్ఞాతో వాసుదేవేన చిత్రమేతన్మమ అద్భుతం, చాలా ఆశ్చర్యంగా ఉంది, దీనికి కారణం ఏమిటో చెప్పండి. కేశవుడు ఎందుకు తెలుసుకోలేకపోయాడు దీన్ని? ఆ పరాదేవతని ప్రార్థించి ఆవిడ అనుగ్రహం పొందే వరకు ఈ సమస్యనికి పరిష్కారం దొరకలేదా? కృష్ణ పరమాత్మకి కూడా తెలుసుకోలేనటువంటి ఓ మాయ ఏదైనా ఉంటుందా? ఆయన కూడా తన కుమారుడి తాలూకు ఆచూకీ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడా అని అడిగట్టు రాజుగారు. అంటే వ్యాసుల వారు అక్కడి నుంచి చెబుతున్నాడు, మాయా బలవతీ రాజన్ నరానాం బుద్ధిమోహిని, మాయాశక్తి ప్రభావం అయ్యా అలాంటిది. ఎంత పెద్ద బావులైనా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసార్, ఎంత గొప్ప జ్ఞానులైనా వాళ్ళందరినీ మాయలో పడేస్తుంది. అది శాంభవి మాయ, చాలా గొప్ప శక్తివంతమైనది. దానిలో పడిపోయిన వాడు ఆ మోహాన్ని నుంచి బయటపడలేడు. అందులో మానుష జన్మని పొంది అందరూ మనుషులు కూడా, అందరూ దేవతలు, రాక్షసులు, అలాంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆ మాయా ప్రభావానికి లోబడే ఉంటారు తప్ప ఆ మాయా ప్రభావం నుంచి బయటపడడం కుదరదు. అది ఎలాగుంటుందని అన్న వాటి ఉదాహరణలు: క్షుతు త్రుటు నిద్ర భయం తంద్ర వ్యామోహ శోక సంశయ హర్షశ్చైవ అభిమానశ్చ జరా మరణమేవచ అజ్ఞానం జ్ఞాని అప్రీతి ఈర్ష్య అసూయ మద శ్రమ ఏతే దేహభవాభావాహ, వస్తే వచ్చేటువంటి దుర్గుణాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎవరి వల్ల వస్తాయంటే మహామాయా ప్రభావం చేత వస్తున్నాయి. ఈ దుఃఖాలు శోకాలు తప్పవు. అంచేత అలా కాకపోతే వెనకాల చరిత్రను మళ్ళీ జ్ఞాపకం చేశారు. రాముడు అంతటి వాడు బంగారు లేడని భ్రమించడం ఏమిటి, జానకి హరణం ఏమిటి, జటాయు మరణం ఏమిటి అని ఆ రామకథ అంతా చెప్పాడు. అదంతా చెప్పి వదిలేసి, అంచేది ఇదంతా మాయా ప్రభావంలో పడిపోతారు, దానికోసమే ఆయన దాటడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు అనే విషయం చెప్పి రామాయణ కథ అంతా చెప్పారు. ఆ చివరికి అంతా అయిన తర్వాత మేఘనాథుడిని నికుంభుణ్ణి అందరినీ కూడా చంపి రాక్షస వధ రావణాసుర వధ చేసిన తర్వాత కూడా రామచంద్రమూర్తి సుఖంగా బెల్లాన్ని తీసుకుని ఇంటికి వచ్చేయచ్చుగా. అలా రాలేదు. అదూష్యత్వంచ జానక్య నవివేద జనార్దన దివ్యంచ కారయామాస జలితే అగ్నౌ ప్రవేశనం. ఇది సీత అగ్ని ప్రవేశం చేయించడం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యం కదా. సీతమ్మ వారికి అగ్ని పరీక్ష ఎందుకు అంటే మహామాయ. లోకానికి చెప్తారేదో అగ్ని ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి చూపించడం కోసం చేశారు అంట. కానీ ఆవిడ అసలు అది ఎందుకు సందేహించాల్సి వచ్చింది? భార్యను సందేహించాల్సిన పరిస్థితి ఏముంది? వచ్చారు, అయింది, ఏదో వివాహం చేసుకున్నారు, ప్రజావాక్యం కోసం పంపించేశారు. కొడుకులు పుట్టారు, కనీసం కుశలవులు పుట్టారు, తన కొడుకులు అనే విషయం కూడా రాముడికి తెలియలేదే పాపం అన్నాడు. నజ్ఞాతౌ స్వసతౌ నేను రామేణ కుశీలవౌ, వాళ్ళు తన కొడుకులు వాళ్ళు పుట్టారు పెరుగుతున్నారు అనే విషయం కూడా రామచంద్రమూర్తి తెలుసుకోలేకపోయాడు. మునినా కథితవుతవుతు తస్యపుత్రో మహాత్మ, వాల్మీకి ముని చెప్పే వరకు వీళ్ళు నా కొడుకులు అని తెలియలేదు. ఇది ఎంత దారుణం, ఇది మహామాయ కదా. ఇదంతా తన కొడుకుల్ని తాను గుర్తించలేని పరిస్థితి. పోనీ జానకీదేవి తను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన సినిమాల్లో చూపించిన కథ కాదు, ఎవరికి చెప్పకుండా పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత జీతం ఎక్కడికి పోయిందో దాడ తెలియలేదు. పాతాళ లోకంలో ప్రవేశించింది, భూమిలోకి వెళ్ళింది అనే మాట తెలియలేదు పాపం అసలు. పాతాళ గమనం చేయవ జానక్యాహ జ్ఞాతవాన్నచ, జానకి పాతాళ గమనం చేసింది, భూమిలో అంతర్ధానం అయిపోయింది అనే విషయం కూడా ఇంక మరి ఏమిటి అన్నాడు. కాలస్యాగమనం చేయవ నవివేద ఖరాంతక మానుషం దేహమాశ్రిత్య చక్రే మానుష చేష్టితం. ఎంతో మంది అనేక రకాలైనటువంటి ఘట్టాల్లో తమ అజ్ఞానాన్ని చాలా స్పష్టంగా ప్రదర్శించారు. అలాగే జరాసంధ భయాత్ పశ్చాత్ ద్వారవత్యాంగతో హరి, శ్రీహరి కృష్ణ పరమాత్మ అంత గొప్పవాడు అంటున్నాం కదా. ఆ జరాసంధుడి భయం కోసం ఊళ్ళో పారిపోయి ఎక్కడికో ద్వారకా నగరంలో తలదాచుకోవడం ఏంటి? అక్కడికి ఎందుకు పోయాడు? ఇక్కడ జరాసంధుడిని ఏమి చేయలేకపోయాడా? పూర్వం మొట్టమొదటిలో ఏం చేశాడు? పూర్వం కంస భయాత్ ప్రాప్తో గోకులం యదునందన, ముందు కంసుడి దగ్గర భయం కోసం గోకులానికి పారిపోయాడు. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత జరాసంధుడి దగ్గర భయం కోసం అని ద్వారకా నగరానికి పారిపోయాడు. మరి ఈ కృష్ణ పరమాత్మకి మాత్రం ఇలాంటి దురవస్థలు లేవా అన్నాడు.
మానుషం దేహమాశ్రిత్య చక్రే మానుష జిష్ఠితం, అది ఆయన రావణ. అలాగే మానుష భావాలు చూపించి పూర్వం కంసభయాత్ ప్రాప్త గోకులే యదునందన జరాసంధ భయాత్ పశ్చాత్ ద్వారవత్యాం గతో హరి అధర్మం కృతవాన్ కృష్ణ రుక్మిణ్యా హరణం చేయదు. రుక్మిణి మాత్రం పట్టుకెళ్ళిపోవడం ఎంత తప్పు. శిశుపాలుడికి వివాహం నిశ్చితం అయితే వాళ్ళిద్దరు పెళ్లికి రెడీగా ఉంటే ఆలయంలో చూపించి అక్కడి నుంచి అలా పడుకోవడం ఏంటి? ఈ అమ్మాయిని ఎత్తుకుపోవడం తప్పు కదా, ఇది కృష్ణుడు చేయాల్సిన పనేనా ఇది అని ఇవన్నీ అడుగుతున్నాడు. అంటే ఇదంతా మహామాయా చేష్టితం. ఆవిడ ఏమనుకుంటే అది అవుతుంది అంతే. వీడు చేశాడు, వీళ్ళ చేత కాదు, వీడి చేత చేయిస్తున్నాడు అంతే. ఇంకైతే శిశుపాల హృదయాశ్చ జానం ధర్మం సనాతనం. అలాగే చంబరుడు తన కొడుకును పట్టుకెళ్ళిపోతే ఏడుస్తూ కూర్చుని నా కొడుకు అని ఏడిచాడు. ఇదేంటి ఇంత పుత్ర శోకం ఏంటి? కృష్ణ పరమాత్మ అంటే అంత పుత్ర శోకం ఏమిటి? అలాగా మళ్ళీ బతుకున్నాడు అని అమ్మవారు చెబితే చాలా హర్షంతో, ఈ శోకం ఏమిటి, ఈ హర్షం ఏమిటి? ఇదంతా మాయా ప్రభావం కాకపోతే పరమాత్మకు ఉండవలసిన లక్షణాలేనా ఇవన్నీను? అలాగే మానినీ మానరక్షార్థం హరిని చిత్రధర ప్రభుకు బద్ధ్వా వృక్షే హరిం సత్యా నారదాయ దదౌ పతిం. ఇదంతా కృష్ణ తులాభారం కదా. సత్యాదేవి తన విధేయుడిగా కృష్ణ పరమాత్మ ఉండడం కోసమని పతిక వ్రతం అని వాడేమో అమ్మేసి మళ్ళీ తర్వాత తులాభారం చూసి నారదుడికి కృష్ణ పరమాత్మని కొనుక్కుంది. ఇదంతా ఏం కథ ఏంటి? భర్తను దానం చేయడం ఏంటి, మళ్ళీ కొనుక్కోవడం ఏంటి, ఈ కథ అంతా ఏంటి అన్నాడు. బద్ధ్వా వృక్షే హరిం సత్యా నారదాయ దదౌ పతిం తత్వాత కానకం కృష్ణం మోచయామాస భామిని. నారదుడికి దానం చేయడం, మళ్ళీ ఆయన కొనిపించుకోవడం. అక్కడ రుక్మిణి అమ్మవారు తులసి దళం ఆ కథంతా మనకి చాలా చెప్తున్నారు వాళ్ళు. ఈ రకంగా దానం చేయడం, భర్తను దానం చేయడం, మళ్ళీ కొనుక్కోవడం ఎక్కడైనా విన్నామా? అలాగే ఉపమన్యు ముని అత్ర శివభక్త పరంతప ఉపమన్యం గురుం కృత్వా దీక్షాం పాశుపతి హరి. పాశుపత దీక్షని పొంది ఉపమన్యుని గురువుగా పెట్టుకుని కృష్ణ పరమాత్మ శివభక్తిని ప్రదర్శించాడు అని. కృష్ణ పరమాత్మ శివుడిని ఉపాసించాడు. మరి గురువు ఎవరు అంటే ఉపమన్యుడు గురువు. ఉపమన్యం గురుం కృత్వా దీక్షాం పాశుపతిం హరి జగ్రాహ. ఎందుకు అంటే పుత్ర కామస్తు, కొడుకులు కావాలి. ఇదేంటే ఆయన కొడుకులు ఉన్నారుగా, ప్రద్యుమ్నుడు పుట్టాడు కదా అని. రుక్మిణీ మాతకి కొడుకులు పుట్టారు. పక్కన జాంబవతి ఉంది. ఆవిడికి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేదు, నాకు పిల్లలు కావాలి సతాయించడం ప్రారంభించింది ఆ జాంబవతీ దేవి. ఆ జాంబవతీ దేవికి సంతానం కావాలి అంటే ఆయన పరమాత్మ అనుగ్రహం పొందాలని శివానుగ్రహం కోసమని ఆయన తంటాలు పడి శివ దీక్షను తీసుకుని జాంబవతీ దేవిని తృప్తిపరచడం కోసం ఆయన కూడా శివ దీక్షను పొందాడు. ఆ చేసేటువంటి జపాలు తపాలు కూడా ఎలాగున్నాయి? జచాప శివమంత్రంతో శివధ్యానపరో హరి. మొట్టమొదటిలో ఒక నెల ఫలాసనుడై పళ్ళు తింటూ కాలక్షేపం చేశాడు. ద్వితీయేతు జలాహార. 2వ మాసం అంతా కేవలం నీళ్లు తాగి బతికాడు. 3వ మాసంలో వాయుభక్ష పాదాంగుష్టాగ్ర సంస్థిత. బొటను కాలి బొటను వేలు మీద నిలబడి నెల్లాళ్ళ పాటు కేవలం వాయుభక్షకంగా ఉండి శివ పూజ చేసేట కృష్ణ పరమాత్మ. తర్వాత షష్ఠేతు భగవాన్ రుద్ర ప్రసన్నో భక్తి భావత. ఆ తర్వాత ఇలా 6 నెలలు తపస్సు చేస్తే 6వ నెలలో శివుడు అనుగ్రహించి ఏం కావాలో అని అడిగాడు. దర్శనం చదౌ తత్ర ఆజగామ వృషారూఢ సురై ఇంద్రాయుర్ వృత. అలా అంచేత ఈ కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పాడు ఆయన. ఆ శంకరుణ్ణి చూసి ఈయన కోరిక ఏంటి అని అంటే, చాలా పాపం విజ్ఞాన సంపన్నుడు కదా, సత్వగుణ ప్రధానుడు మహానుభావుడు. ఆయన అన్నట్ట పాదాల మీద పడ్డాడు. స్తుతించకారాన్ని స్తుతి చేశాడు. శివస్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం ఉంది, కృష్ణ పరమాత్మ చేసిన శివస్తోత్రం. అదంతా ఇప్పుడు మనం చేసుకోవడానికి టైం లేదనుకోండి, ఏదో ఒక మాటే అంటాం మనం. జన్మమే సఫలం జాతం నత్వాతే పాదపంకజం అని నిన్ను నమస్కారం చేసి నా జన్మ చరితార్థమైంది అని చెప్పుకున్నాడు. నీలకంఠ నమస్తుభ్యం సూర్యనేతే నమో నమః శైలజావల్లభాయ అథ యజ్ఞజ్ఞాయ నమోస్తుతే. నేను బద్ధుడిని, కృతార్థుడిని, నీ దర్శనం అయింది, నేను కృతార్థుని అయ్యాను నీ మాటలన్నీ చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత ఏం కావాలో అడగవయ్యా అన్నాడు. బద్ధోహం శ్రీమయై పాశై సంసారేస్మిన్ జగద్గురో. స్త్రీలు అనే పాశానికి బద్ధుడిని అయిపోయాను స్వామి, నువ్వు జగద్గురుడివి, నీ దగ్గరికి వచ్చి తపస్సు చేసి నేను కోరుకునే కోరిక ఏంటి? శరణం తేజ్ఞ సంప్రాప్త రక్షణార్థం త్రిలోచన. మనుష్య జన్మ వచ్చింది, ఇంతమంది పిల్లలను పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు దాన్ని తీర్చడం కోసం నిన్ను తపస్సు చేశాను. న్యాయంగా నాకు తెలుసు నిన్ను సేవించిన వాళ్ళు అడగాల్సిన కోరిక ఏంటి? నాకు మోక్షం కావాలి, ఎటువంటి శాశ్వత సుఖం కావాలి అని అడగాలి. కానీ నేను అది చాలా దుర్మార్గంగా నేను ఏమడుగుతున్నాను అంటే, కేవలం నీ దగ్గరకు వచ్చి నా జాంబవతీ దేవికి సంతానాన్ని ప్రసాదించు తల్లి కొడుతున్నాను, ఇంతకంటే దుర్మార్గం ఉంది అన్న కృష్ణుడే స్వయంగా ఇక్కడికి వచ్చి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి 1 కేజీ చింతపండు ఇప్పించండి సార్ అన్నట్టుగా ఉంది. శివానుగ్రహం పొందితే
శివుడి దగ్గరికి వెళ్ళి కోరింది ఏంటి అంటే మా అమ్మాయికి అది మా భార్యకి కడుపు కండాలి, ఒక కొడుకు కావాలి, ఇదే నేను శివుడు తపస్సు చేయాల్సిన పని అనే మాట అన్నాడు పాపం ఆయన. చక్వా పిత్యం శుభం దేశం మాధురం దుర్లభం విభో. ఇదంతా అయిన తర్వాత నేను పారతంత్యం సదా బంధ మోక్షవార్త అతి దుర్లభ గార్హస్యం దుఃఖదం శంభో శ్రీవత్స్యం ధర్మ ఖండనం. మన ధర్మాలకు అన్నిటికీ కూడా అడ్డంగా నిలిచేటువంటి గృహస్థ జీవితం చాలా కష్టం. ఆడాలని మెప్పించడం చాలా కష్టం. వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు, ఎప్పుడు ఏది కావాలంటారో తెలియదు. దానికోసం నేను నీ దగ్గరకు వచ్చి లజ్జాభవతి దేవేశ ప్రార్థనాయాం జగద్గురు, నాకు సిగ్గేస్తోందండి అన్నాడు. ఏమయ్యా అంటే కస్వాం ఆరాధ్య దేవేశం ముక్తిదం భక్తవత్సలం ప్రసన్నం యాచతే మూఢ ఫలం తుచ్చం వినాశీయత్. నిన్ను దగ్గరికి వచ్చి నువ్వు ముక్తిప్రదుడైనటువంటి పరదేవత భావించి నీ వైభవం తెలిసిన వాడు, నిన్ను సేవించిన వాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు అనుగ్రహం చూపిస్తే కోరాల్సిన వరం ఏంటి? శాశ్వత ఫలాన్ని కోరాలి. తుచ్చము వినాశి అయినటువంటి ఫలాన్ని నేను కోరుతున్నాను, పుత్ర సుఖం కావాలి అని అడుగుతున్నాను స్వామి అని. ఎందుకంటే కామిన్యా ప్రేరిత శంభో ముక్తిదం త్వాం జగత్మతే జానామి దుఃఖదం శంభో సంసారం దుఃఖ సాధనం. సంసారమే దుఃఖ సాధనం. మా ఆవిడ అడిగింది అంటే ఆవిడ కోసం నేను అడుగుతున్నాను, నాకు కొడుకు ఇప్పించండి అంటే పాపం శివుడు చాలా వెళ్ళి జాలేసి నవ్వి భోక్తం బహుతరం దుఃఖం మాయాపాసేన యంత్రిత ఇత్యుక్తవంతం గోవిందం ప్రత్యుపాచ మహేశ్వర. శివుడు చాలా ఆయన చాలా పొరపాటయ్యా, తప్పేం లేదు, నీకు ఒక్క కొడుకు కాదు చాలా మంది కొడుకులు ఇస్తాను, ఒక్కొక్క భార్యని 15 మంది కొడుకులు చొప్పున ఇస్తాను. 80 భార్యలు, ఒక్కొక్కరికి 15 సంతానం. బహవస్తే భవిష్యంతి పుత్రా శత్రునిషూదన శ్రీరామ్ షోడశ సాహస్రం భవిష్యతి శతార్థకం తాసు పుత్రాహ దశ దశ భవిష్యంతి మహాబలాహ. ఒక్కొక్క ఆవిడికి 15 మంది పుత్రుడు. అలా చొప్పున నీకు సంతానం సమృద్ధిస్తాను, తీసుకెళ్ళు, ఎవరిని బాధ పెట్టద్దు, అందరినీ హాయిగా ఆనందించు. వాళ్ళు నీ భార్యలు అవడమే వాళ్ళు చేసుకున్న పుణ్యం. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన వరప్రభావం చేత వాళ్ళందరికీ నీకు భర్తగా నువ్వు ఉన్నావు. వాళ్ళ కోరిక తీర్చడం నీ ధర్మం కనుక అంటే తప్పకుండా ఇది చాలా సంతోషము అన్నాడు. ఆ శంకరుడు ఎప్పుడైతే ఈ మాట అన్నారో దాన్ని సంతోషించి తర్వాత పక్కనుండే పార్వతీదేవి మాట అందిట. ఉవాచ గిరిజాదేవి ప్రణతం మధుసూదనం. నమస్కారం చేశాడు కృష్ణుడు. శివుడు వరాలు ఇచ్చాడు, మనిషికి 10 చొప్పున మొత్తం అందరికీ 15 చొప్పున సంతానం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పార్వతీదేవి ఏముంటుందో చూడండి. కృష్ణ కృష్ణ మహాబాహో సంసారేస్మిన్ నరాధిప గృహస్థ ప్రవరో లోకే భవిష్యతి భవానిహ. గృహస్థాశ్రమం చాలా పొరపాటు, ఇది దుఃఖాన్ని వచ్చింది అని నువ్వేం బాధపడకయ్యా. గృహస్థాశ్రమాల్లో గృహస్థులు అందరిలోకి కూడా చాలా గొప్ప గృహస్థువి, గృహస్థ ప్రవరుడు అవుతావు నువ్వు, నీకు ఆ కీర్తి వస్తుంది నీకు. తతో వర్షజత అంతేదు దివిశాప జనార్దన. ఆ తర్వాత బ్రాహ్మణ శాపం, తర్వాత గాంధారీదేవి శాపం, వీళ్ళందరి చేత కూడా మీ ఎదుకులం అంతా పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. దాంతో నీకు కూడా ఏమీ వినాశం ఏమీ తప్పదు, నువ్వు కూడా అవతార సమాప్తి చేయాల్సిందే. గమిష్యంతి క్షయం సర్వే యాదవాశ్చ తథాపరే. అది బ్రాహ్మణ శాపం, సాంబుడి కథ. అలాగే గాంధారీదేవి శాపం, వాళ్ళిద్దరి శాపం వల్ల కూడా స్వానుజ త్వం తథా దేహం త్యక్త్వా యాస్యసి వై దివం శోకస్తత్ర నకర్తవ్య. అప్పుడు నువ్వు బాధపడక్కర్లేదు. ఎందువల్ల అంటే అవశ్యం భావి భావానాం ప్రతీకారో న విద్యతే. ఖచ్చితంగా జరగాల్సిన పనులకి ప్రతీకారం అంటూ ఉండదు. ఇవాళ మనం బాగా అలవాటు చేసుకోవాల్సిన మాట ఇది. కరోనా వస్తుంది, వస్తే చచ్చేవాళ్ళు చేస్తారు, పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు. అదంతా జరగాల్సింది అలా ఉంది అంటే దాన్ని మనం ఏం చేయగలం? దానికి ప్రతీకారం అంటూ లేదన్నాడు. అవశ్యం భావి భావానాం ప్రతీకారో న విద్యతే. వ్యాసుల వారే మాట రాసేశారు. అవశ్యం భావి కృష్ణ పరమాత్మకే అవతార సమాప్తి చేయాల్సిన పరిస్థితి ఉంది, చెయ్యాలి. నేను యాసుగా ఉట్టికట్టు ఊరేగుతానంటే కుదరదు. నువ్వు మిగలవు, నీ అన్నగారు మిగలడు, మీ యాదవ వంశం మిగలదు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తత్ర శోకో నకర్తవ్య నూనం మమ మతం సదా. ఇదంతా ఏమైంది? నీ భార్యలు ఏమవుతారని వాళ్ళందరికీ అష్టావక్రుడు శాపం ఉంది. అష్టావక్రస్య శాపేన భార్యాస్తే మధుసూదన చౌరేభ్యో గ్రహణం కృష్ణ గమిష్యంతి మృతే త్వయి. నువ్వు చచ్చిన తర్వాత నీ పిల్లలందరినీ దొంగలు పట్టుకుపోతారు. ఇది అష్టావక్రుడు శాపం. కృష్ణపత్రులందరూ ఇత్యుక్త్వా అంతర్దధే శంభువు. ఆ శివుడు పార్వతి వీళ్ళందరికీ కొన్ని వరాలు ఇచ్చారు, కొన్ని భయపెట్టారు, కొన్ని హెచ్చరికలు చేశారు, ఆ జరగబోయే వృత్తాంతాన్ని చెప్పారు. ఇదంతా అయింది. తర్వాత ఉపమన్యం ప్రణమ్యాథ కృష్ణోని ద్వారకాయౌ. వెళ్ళాడు, శివుణ్ణి నమస్కారం చేసి నా కోరిక తీరింది అనుకున్నాడు. అక్కడ ద్వారకా నగరానికి వెళ్ళాట. అంచేత ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటి అంటే మాయాకల్లోల యోగ సంక్షుభితాంతరాహ తదధీనా స్థితా సర్వే.
మాయ యొక్క అధీనంలో ఉన్నాము. అందరం ఎలాంటి వాళ్ళం అంటే కాస్త బుత్తలి కోపమా, కొయ్య బొమ్మల్లాగా మనం అందరం ఆవిడ ఆడించినట్టుగా ఆడడమే తప్ప మనం అని మీసాగరేయడానికి ఏమీ అవకాశం లేదు. ఎవరు కూడా ఆగరు అక్కడ. కృష్ణుడు గాని శివుడు గాని ఎవరు కూడా ఆగరు ఆవిడ యొక్క మాయా ప్రభావంలో ఉన్నప్పుడు మనం అందరం. మరి ఆవిడికి ఏమిటి? ఆవిడికి చెప్పిన నా వైషమ్యం నా నైర్ఘృణ్యం భగవత్యాం కదాచన. ఆ పరాదేవతకి ఒకడి మీద పక్షపాతం గాని, ఒకడి మీద ద్వేషం గాని, ఒకడి మీద ప్రేమ గాని, అనురాగం గాని ఏమి లేవు. అందరూ సమానంగానే ఉంటారు వాళ్ళకి. కానీ కేవలం జీవమోక్షార్థం ఇతతే భువనేశ్వరి. ఆవిడ వాళ్ళ జీవుల యొక్క కర్మానుసారంగా వాళ్ళ ఫలితాలు ఇచ్చి వాళ్ళని ఏ టైంలో ఏ ఫలాలు ఇవ్వాలో ఆ ఫలాన్ని ఇస్తుంది. వాళ్ళ మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏది సా నైవస్యేత జగదేత చరాచరం కదా మాయాం వినా భూతం జడం స్యాదేవ నిత్య సహా. అలా మాయ లేకపోతే ప్రపంచం అంతా జడంగా ఉండిపోతుంది, కదలకే ఉండదు, జడమైనటువంటి ప్రపంచంగా మిగిలిపోతుందే తప్ప ఆ మాయావశం చేతనే ఇదంతా చరాచర జగత్తంతా నడుస్తోంది. అందుచేత తస్మాత్ కారుణ్యమాశ్రిత్య జగజ్జీవాదికం చేయత్ కరోతి సతతం దేవి ప్రేరయత్ అనుసంచతత్. సృష్టి స్థితి లయాలన్నీ అమ్మవారి యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి నిర్ణయం అంటే ఉపసంహారంలోకి వస్తున్నాడు. తస్మాత్ బ్రహ్మాది మోహేస్మిన్ కర్తవ్య సంశయో నహి. ఆయనంతటి వాడు ఇలా అవుతుందా అండి? ఆయన తాత అయినా అవుతుంది. మాయా ప్రభావం వల్ల అలా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ తన కొడుక్కి పట్టుకోలేకపోయాడా అండి? అవదు. మాయలో కమ్మేసిన తర్వాత ఆయన తన కొడుకుని గుర్తించడం సాధ్యం కాదు. ఆయనకి శోకాలు దుఃఖాలు పరీక్షలు తప్పవు. మాయాంతఃపాదిన సర్వే మాయాధీనా సురాసురాహ. దేవతలు గాని రాక్షసులు గాని అందరూ మాయలో పడి మాయాధీనులై ఉన్నారు. నాతః పరతరం కించిద్ అధికం భువనత్రయే ఏతద్ధి జన్మ సాఫల్యం పరాశక్తే పదస్మృతి. ఆ పరాశక్తి యొక్క పాదారవింద స్మరణమే జన్మకి సాఫల్యం. ఇది తప్ప మరో గతి లేదు. దేవతలు గాని రాక్షసులు గాని ఎవరైనా సరే ఆ అమ్మవారిని శరణు వేడాల్సిందే. ఆవిడ మాయలోంచి బయటపడాలి అంటే ఆవిడ పడేస్తే బయటికి పడడం తప్ప దానిలోంచి మునిగి తేలడం అంటూ మన వల్ల అవ్వదు. అంచేత మాభూతత్ర కులే జన్మ ఎత్ర దేవి నా దైవతం. అమ్మవారిని పూజించని కులంలో నా జన్మ ఉండకుండుగాక. ఎవరు దేవీ భక్తులు ఉన్నారో అలాంటి కుటుంబంలోనే నేను పుట్టాలి. అహం దేవి నచాన్యోస్మి బ్రహ్మైవాహం న శోకభ. నేను వేరు దేవి వేరు కాదు. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా దేవి నేను ఒకటే. దేవికి బ్రహ్మకు నాకు ఎటువంటి తేడా లేదు. అద్వైత సిద్ధాంతాన్ని ఆశ్రయించాలి. ఇత్యభేదేన తాం నిత్యాం చింతయే జగదంబిక. ఆ జగదంబికని ఎప్పుడు ఆవిడ సదాతనురాలు నిత్యురాలు. ఆవిడ ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. గురుముఖం చేత వేదాంత శ్రవణాదులు చెయ్యాలి. జ్ఞాత్వా గురుముఖాది ఏనాం వేదాంత శ్రవణాదిభి నిత్యం ఏకాగ్ర మనసా భావయేత్ ఆత్మరూపిణి. ఆ జగదంబని ఆత్మస్వరూపంలో భావించాలి. వేదాంతులు బ్రహ్మతత్వానుసంధానము, ఆత్మానుసంధానము, ఆత్మసాక్షాత్కారము ఏవో కవులు చెప్తారు. ఆత్మ అంటే ఎవరు? అమ్మవారే. శివశక్తి ఐక్య రూపిణి అనే పేరుతోటి ఆ జగన్మాత రూపంలోనే బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మను ఈ రూపంలో ధ్యానం చేయాలి. నిత్యం ఏకాగ్ర మనసా భావయేత్ ఆత్మరూపిణి ముక్తో భవతి తేన ఆసు నాణ్యత కర్మకోటిదిగి. కోట్ల కర్మలు చేసినా దానివల్ల మోక్షం రాదు. కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం. జ్ఞానాదేవత కైవల్యం. నా కర్మణ ధనేనా నా ప్రజయ, ఇవన్నీ మనం చెబుతూ ఉంటాం. నా కర్మణ నా ప్రజయ ధనేనా అంటాం. ఇదంతా త్యాగేనా ఉంది అక్కడ. అది కూడా కాదు, త్యాగం కూడా కాదు. త్యాగపూర్వకమైన జ్ఞానం, సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్ట. ఇదే భగవద్గీత తాత్పర్యం అంటాం. సర్వకర్మ సన్యాసపూర్వకమైన జ్ఞాననిష్టయందే తాత్పర్యం కనుక అలాంటి ఆత్మస్వరూపురాలైనటువంటి జగదంబని ధ్యానం చేయాలి. శ్వేతాశ్వరాది మహర్షులందరూ కూడా నిర్మలాశయులై అలాంటి తల్లినే ధ్యానం చేస్తున్నారు కనుక భవబంధనంలోంచి బయటపడాలి అంటే ఆత్మరూపురాలైనటువంటి పరాశక్తిని ధ్యానం చేయాలి. బ్రహ్మ విష్ణాదులు అందరూ, అలాగే గౌరీ లక్ష్మీ పరసరస్వతి మొదలైన వీళ్ళందరూ కూడా సచ్చిదానంద రూపిణి అయిన ఆ జగన్మాతను సేవిస్తూనే ఉంటారు. విడిచిపెట్టలేదు ఎవరిని. బ్రహ్మ విష్ణుఆదయ తద్వద్ గౌరీ లక్ష్మీ ఆదయస్తథా తామేవ సముపాసంతే సచ్చిదానంద రూపిణి. ఆవిడ్నే ధ్యానం చేస్తూ ఉంటారు. ఇతితే కథితం రాజం యద్యత్పృష్టం త్వయానక ప్రపంచ పాపత్రస్తేన కిం భూయ శ్రోతమిచ్చసి అని అడిగాడు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను రాజా. తర్వాత తెలిసిందా సర్వ పాపకరము పుణ్యము పురుషార్థ పురాణ ప్రధానము అయినటువంటి దేవి భాగవత పురాణాన్ని వింటే నువ్వు సర్వ పాపా నుంచి విముక్తుడివై దేవీ లోకంలో సుఖంగా ఉంటావు. ఇది నేను వ్యాసుని ద్వారా విన్నాను అన్నాడు. అని సూత్రుల వారు ఏతన్మయా శృతం వ్యాసాత్ కథ్యమానం సవిస్తరం
పురాణం శ్రీమద్ భాగవతాభిధం అనేటువంటి మాట సూతుల వారు చెప్పారు. ఇక్కడికి చెప్పేసరికి వ్యాసుల వారే స్వయంగా జనమేజయుడికి చెప్తున్నారు. వ్యాసుడి ద్వారా వినాలి అనే మాట కాదు, సూతుల వారు కూడా ఈ మాట విన్నారు వ్యాసుల ద్వారా. కానీ జనమేజయ మహారాజు గారికి స్వయంగా వ్యాసుల వారే ఈ పురాణాన్ని ఉపదేశం చేశారు. ఇది చతుర్థ స్కంధం ఇక్కడితో మనకు పూర్తి అవుతుంది. తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ యొక్క అవతార కథలన్నీ చెప్తావు, చాలా బాగుంది, అది చాలా సంతోషం. కానీ దీనిలో నాకు చిన్న సందేహం ఉంది అన్నాడు. వాసుదేవుడే అంటే వనలో మళ్ళీ శివభక్తితో తపస్సు ఏమిటి? ఆవిడేమో వరప్రదానం దేవ్యాజ పార్వత్యాయ కృతం పునః జగన్మాతుష్ట పూర్ణాయా శ్రీదేవ్యా అంశభాతయా ఈశ్వరేనాభి కృష్ణేన కృతస్థవు సంపూజితవు. పార్వతీ పరమేశ్వరుల్ని కృష్ణ పరమాత్మ పూజ చేయడం అంటే నాకేమో మనసుకు రాలేదండి. కృష్ణుడు వైష్ణవుడు విష్ణువంశ సంభూతుడు, ఈయన వెళ్ళి పార్వతీ పరమశివుని పూజ చేయడం ఏమిటి? వాళ్ళిద్దరూ ఈయనకి వరాలు ఇవ్వడం ఏమిటి? ఇదంతా ఏమిటో నాకు చాలా మనస్సుకి పూర్తిగా తెలియట్లేదు. దీని కారణం చెప్పండి అంటే దాని గురించి అప్పుడు కృష్ణ వృత్తాంతం చెప్పిన తర్వాత నువ్వు బాగానే అడిగావు నాయన, కానీ పరిపూర్ణమైనటువంటి స్థితి ఏమిటి అంటే వాళ్ళు శివుడా పార్వత కృష్ణుడా ఇవంతా కాదు, మహామాయా ప్రభావం చేత మోహంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరో ఉపదేశం చేయాలి. ఆ చేసేది ఆయన ముఖతః ఉపదేశం చేయిస్తుంది. మాంస దేహాన్ని పొందినటువంటి వాళ్ళు అందరూ కూడా చేయాల్సిన పని ఏంటి? వర్ణాశ్రమ ధర్మాల్ని పరిపాలించాలి, వృద్ధుల్ని పూజించాలి, గురువుల్ని సేవించాలి, బ్రాహ్మణుల్ని దేవతల్ని ఆరాధించాలి, శోకంలో ఉన్నప్పుడు శోకం దాటుకోవడానికి ప్రయత్నం చేయాలి, ధైర్యం పోకూడదు, కామక్రోధాదులు వదులుకోవాలి. ఇలాంటివన్నీ లక్షణాలన్నీ చెప్పి ఇవన్నీ కూడా మనకు కావాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ఒక సరి అయినటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాడు ఎవడో ఒకడు కావాలి. దానికోసమని అంశజే వాసుదేవేత్ర కించిత్రం శివసేవనే, ఇదంతా కూడా విష్ణుర్ అంశావతారేస్మిన్ నారాయణమునేస్తథ, విష్ణువు యొక్క అంశలుగా పుట్టిన నారాయణుడు శివారాధన చేసేటువంటి పెద్ద ఆశ్చర్యం ఏం లేదయ్యా, దాన్ని పూర్తిగా మనం చెప్పుకోవచ్చు అని. కారణం ఏమిటి అంటే అకారో భగవాన్ బ్రహ్మ, ఉకారస్యాద్ హరి స్వయం, మకారో భగవాన్ రుద్ర, అర్థమాత్ర మహేశ్వరి, ఉత్తరోత్తర భావేనాప్యుత్తమత్వం స్మృతం బోధైకని ఓం అనే ప్రణవంలో అకార ఉకార మకారములు తర్వాత అర్ధమాత్ర అనుస్వారం ఉంది కదా. ఆ పరిస్థితుల్లో మొదటి కంటే రెండోది, రెండో కంటే మూడోది, తర్వాత ఉత్తరోత్తము బలం. దానిలో బ్రహ్మ కంటే విష్ణువు బలవంతుడు, విష్ణువు కంటే తర్వాత రుద్రుడు బలవంతుడు, ఆయన కంటే కూడా ఉత్తమోత్తమ భావంలో మహేశ్వరి ఉంటుంది. అర్ధమాత్రా స్వరూపం అని ఓం ప్రణవంలో ఉండేటువంటి చివరి అర్ధమాత్ర భువనేశ్వరి ప్రతిపాదకం కనుక అంచేత సర్వేషు శాస్త్రేషు దేవి సర్వోత్తమ స్మృత, అర్ధమాత్ర స్థిత నిత్య యా నుచ్చార్య విశేషత. ప్రత్యేకంగా ఆవిడ ఒక్కదాని యా అనుచ్చార్య, కేవలం అర్ధమాత్రను ఉచ్చరించడం కష్టం, వీళ్ళందరితో కలిపి ఉచ్చరిస్తాం. అలాగే కేవలం ఓం అనే అంటామంటే దానిలో ఈ అకార ఉకార మకారాలు వదిలేసి కేవలం అర్ధమాత్రనే ఉచ్చరిస్తామంటే అది సాధ్యం కాదు. యా అనుచ్చార్య విశేషత విష్ణోరప్యధికో రుద్ర విష్ణుస్తు బ్రహ్మణోధిక తస్మాన్న సంశయ కార్య కృష్ణేన శివ పూజనే. కృష్ణుడు శివుడిని పూజించాడు అంటల్లో ఎటువంటి సందేహాలు నీకు అక్కర్లేదు. అంచేత సర్వశాస్త్రముల యందు కూడా సర్వోత్తమురాలైనటువంటిది దేవే కనుక ఆవిడ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూలకంగానే ఈ సర్వ జగత్తు నడుస్తోంది. ఆయన యొక్క అనుగ్రహంలోనే దేవీ తత్వాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కనుక హరి యొక్క అంశములన్నీ కూడా దానిలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనేటువంటి మాటల్లో చెబుతూ ఉంటారు. ఆవిడ ప్రభావం చేసి వీడు నారాయణుడు దశావతారాలు ఎత్తాల్సి వచ్చింది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, చేతి గోళ్లు 10, ఆ 10 గోళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. ఆవిడ అంత గొప్పతనం ఉంది కనుక అంచేత ఆవిడ్ని అనేక రకాలైనటువంటి స్తోత్రాలతో మనం స్తుతి చేస్తూ ఉంటాము. ఆవిడ యొక్క వైభవం చేత యోగేశ్వరి ప్రభావం అంటారు దీన్ని. అలాంటి యోగేశ్వరి ప్రభావం ఎంతో గొప్పది. భ్రమంతి బంధం ఆయాంతి లీలయాచ ఊర్ణనాభవత్, దానిలో భ్రమిస్తూ ఉంటారు, బంధంలో చిక్కుకుంటూ ఉంటారు, దానిలోనే సుడుల్లో తిరుగుతూ ఉంటారు. మాయాతంత్రి నిబద్ధులై ఉన్నారు కనుక అందరూ దానిలోంచి దాటడం కష్టం. అలాంటి జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆవిడ యొక్క యోగేశ్వరి అయినటువంటి ఆ ప్రభావం తెలుసుకోవాలి. దానికోసం నేను కథ చెప్తాను విను అని అక్కడి నుంచి మహిషాసురుడు అనేటువంటి వృత్తాంతం ఉంది. ఆ మహిషాసురుడిని ఎవ్వరూ కూడా సంహరించడానికి చేత కాలేదు. అప్పుడు జగన్మాత అయినటువంటి ఆ పరాదేవత మహిషాసుర వర్ధనిగా ఉండి మహిషాసురుడి బాధని తొలగించండి, ఆ కథలోకి మనం దారి తీస్తాము అని ఓ కథలో ప్రారంభించి చెప్తుంది. మహిషో నామ రాజేంద్ర చకార తప ఉత్తమం అని తర్వాత కథ. మహిషాసుర వృత్తాంతం చాలా పెద్ద కథ. మహిషాసుర వృత్తాంతం మన వాళ్ళందరూ చెప్పే మాట విద్రానే రుద్ర వృందే సవితరి తరలే
వజ్రిని ధ్వస్తవగ్రే జాతాశంకే శశాంకే విరమతి మరుతి త్యక్తవైరే కుబేరే వైకుంఠే కుంఠితాశ్రే మహిషమతిరుషం పౌరుషోపఘ్నం నిర్విఘ్నం నిఘ్నతి శమయతు దురితం భూరిభావా భవాని అని శ్లోకం. ఆ మహిషాసురుడు వేళకు వచ్చేసరికి విద్రాణే రుద్ర బృందే అని ప్రమథగణాలన్నీ చెల్లాచెదరు పారిపోయాడు. రుద్రగణం అంతా విద్రాణం అయిపోయాడు. సూర్యుడు సవితని తరలేని వెలవెలిపోయాడు. వజ్రాయుధం చేసినటువంటి దేవేంద్రుడు వజ్రుడి ధ్వస్త వజ్రే, వాడి వజ్రాయుధం తెగిపోయింది. పని గతికాల జాతాశంకే శశాంకే, చంద్రుడు ఆశంకతో నేను సుకుమారుణ్ణి, నేను అక్కడికి ఏమొస్తానండి ముందే మారిపోయాడు. విరమతి మరుతి అని మరుదేవుడు వాయుదేవుడు నేను విరమించుకున్నానండి, వాళ్ళతో వైరం నాకు వద్దండి అని. కుబేరే విరమతి మరుతి త్యక్త వైరే కుబేరే, కుబేరుడు వాళ్ళతో విరోధం ఏంటండి, ఆయన దగ్గర నా డబ్బులన్నీ ఇచ్చాను, వడ్డీ వ్యాపారం ఉంది, ఆయనతో నాకు విరోధం వద్దు అని వాడను. వైకుంఠే కుంఠితాస్త్రే, సుదర్శన చక్రం పోయి మహావిష్ణువు వస్తాడంటే వాడి చక్రం ఎందుకు పలికి రాకుండా పోయింది. సుదర్శన చక్రం కూడా ఏమి చేయలేకపోయింది. వైకుంఠుడు శ్రీమన్నారాయణమూర్తి కూడా పరాజితులు అయిపోయాడు. అలాంటి స్థితిలో మహిషం అతిరుషం పౌరుషోపఘ్నం, వాడి పౌరుషము పరాక్రమంతో పేటరేగిపోతూ బాగా ప్రబలిపోతూ ఉన్నటువంటి ఆ మహిషాసురుణ్ణి నిర్విఘ్నం నిఘ్నతి శమయతు దురితం భూరిభావా భవాని, భూరి ప్రభావ సంపన్నురాలైన భవానీ మాత ఆ మహిషాసురుణ్ణి చంపింది. ఆ కథకి ఆలంబం. మహిషాసురుడు మహాతపస్యాలి, మహాతపస్సు చేసుకుని అన్ని వరాలు పొందాడు కనుక వాడిని ఎవడూ ఏం చేయలేకపోయారు. సరిగ్గా పార్వతీదేవి యొక్క అంశతో మన మహిషాసుర మర్దనిగా జగన్మాతే ఆ మహిషాసురుడిని సంహరించింది. ఆ కథ అంతా తర్వాత చదువుకుందాం. ఇంకా వరుసగానే కథలు వస్తాయి. శుంభాసుర కథ, శుంభుడు నిశుంభుడు రక్తబీజుడు రక్తాక్షుడు, వాళ్ళ కథలన్నీ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. దేవి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమాలు. ఇంతవరకు అమ్మవారు అనుగ్రహ బుద్ధి, అమ్మవారు ఎటువంటి వాళ్ళని అనుగ్రహించిందో చూపించాం, ఎలాంటి మహారాక్షసుల్ని సంహరించిందో తర్వాత కథలన్నీ చూపిస్తారు. సర్వం శ్రీదేవి పాదారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జగదంబార్పణమస్తు.